మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంఈ 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ లీక్ అయింది. మహేష్ ఈ చిత్రం కోసం హెయిర్ గడ్డం పొడవుగా పెంచిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది. అసలు అక్కడ ఉన్నది మహేష్ బాబు అవునా అని గుర్తుపట్టలేంతగా మారిపోయారు. ఇప్పుడు హ్యాండ్సమ్ గా కనిపించే మహేష్ ఈ లుక్ బీస్ట్ లాగా ఉన్నాడు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో మహేష్ బాబు పూర్తిగా మారిపోయాడు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ గా నటిస్తున్నారు. జనవరిలో రాజమౌళి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. కానీ ఇంతవరకు జక్కన్న అధికారికంగా ఎస్ఎస్ఎంబి 29 గురించి ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. అయితే అప్పుడప్పుడు లీకులు మాత్రం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఆఫ్రికా అడవుల్లో మహేష్ తిరుగుతూ ప్రాణాంతక వ్యాధికి మెడిసిన్ తీసుకువచ్చే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామాయణంలో లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తారు. ఆ పాయింట్ ఇన్స్పిరేషన్ తో విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాసినట్లు సమాచారం. గత చాలా సినిమాల్లో ఒకేలాంటి లుక్ తో మెయింటైన్ చేసే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 కోసం తన జుట్టును పొడవుగా పెంచాడు. జక్కన్న క్రియేటివ్ యూనివర్స్ లో రూపొందుతున్న ఈ మెగా స్పెక్టికల్ హాలీవుడ్ సినిమా రేంజ్ దృశ్యాలను తలపించబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, ఒడిశాలో జరుగుతోంది. ఇక త్వరలో మరో షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మూవీ చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 విషయంలో డైరెక్టర్ రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించిన లుక్స్, పాత్రలు, షూటింగ్స్ లీక్స్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.